ఒక రోడ్డు నిర్మాణం పూర్తయితే కేవలం ప్రయాణం సులభం అవుతుందా? ఆ రోడ్డు ఒక గ్రామాన్ని మరో గ్రామంతో, రైతుని మార్కెట్తో, విద్యార్థిని విద్యా సంస్థతో, ప్రజల్ని మెరుగైన వైద్య సేవలతో అనుసంధానం చేస్తుంది. ఇప్పుడు ప్రకాశం జిల్లా చేమకుర్తిలో అదే మార్పు కనిపిస్తోంది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి పూర్తవడంతో గ్రామీణ ప్రాంతానికి అభివృద్ధి రహదారి తెరుచుకుంది. చేమకుర్తి చిన్న రాస్తా రోడ్డు నుంచి ఆర్సీఎం స్కూల్ మీదుగా ఎర్రగుడిపాడు శివారు వరకు సుమారు 4.5 కిలోమీటర్ల మేర 3 కోట్ల రూపాయలతో నిర్మించిన తారు రహదారి త్వరలో NH5కు అనుసంధానం కానుంది. దీంతో ప్రయాణ కష్టాలకు తెరపడ్డమే కాదు, చేమకుర్తి పరిసర ప్రాంతాల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఈ రోడ్డు కొత్త ఇంజిన్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చొరవతో జరిగిన ఈ రోడ్డు నిర్మాణంపై వైకే టీవీ ప్రత్యేక కథనం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నియోజకవర్గాల అభివృద్ధిపై కూటమి ఎమ్మెల్యేలు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కూడా అదే కోవలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చేమకుర్తిలో ప్రధానంగా రహదారి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య తెలుసుకున్నటువంటి బిఎన్ విజయ్ కుమార్ ఎన్నికల సమయంలో ఆ యొక్క చేమకుర్తి ప్రాంతంలో ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ యొక్క రహదారిని నిర్మిస్తానని చెప్పేసి ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గెలిచిన తర్వాత కేవలం 6 నెలల్లోనే ఆ యొక్క రహదారి పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రస్తుతం ఆ యొక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా చేమకుర్తి నుంచి ఎర్రగుడిపాడు వరకు దాదాపుగా 4.5 కిలోమీటర్ల రహదారిని, తార్ రోడ్డు రహదారిని ప్రస్తుతం నూతనంగా నిర్మించారు. ఈ యొక్క రహదారిలో ప్రస్తుతం అనేక రాకపోకలకు, రైతులతో పాటు కూడా ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 3 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ యొక్క రహదారి ఈ ప్రాంతం నుంచి ప్రధానంగా ఉన్నటువంటి జాతీయ రహదారి వరకు కూడా ఈ యొక్క రోడ్డును అనుసంధానం చేస్తారు. దీంతో అనేక మంది కూడా ఈ దారిలో ప్రయాణం చేసేందుకు కూడా ఎంతో సౌలభ్యం కలుగుతుంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చేమకుర్తి మండలంలో ఈ రహదారి ఒక సాధారణ రోడ్డు కాదు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల రోజువారీ జీవితంతో ముడిపడిన ప్రధాన మార్గం. వర్షాకాలం వచ్చిందంటే గుంతలు, బురదతో రాకపోకలు కష్టంగా మారేవి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు వెళ్లాలన్నా ఇబ్బంది పడాల్సిందే. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా, విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలన్నా, ఉద్యోగులు, వ్యాపారులు తమ పనుల కోసం ప్రధాన రహదారిని చేరుకోవాలన్నా ఈ మార్గం పెద్ద అవరోధంగా ఉండేది. రోడ్డు సౌకర్యం లేకపోవడం ఒక్క సమస్య కాదు. దాని ప్రభావం విద్య నుంచి వైద్యం వరకు, వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు ప్రతి రంగం పైన పడేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చొరవ తీసుకున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రహదారి నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే పనులకు శంకుస్థాపన చేసి అధికారులతో సమన్వయం చేస్తూ నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఫలితంగా సుమారు 3 కోట్ల ప్రభుత్వ నిధులతో 4.5 కిలోమీటర్ల మేర తారు రహదారి పూర్తయింది. హామీ నుంచి కార్యరూపం నుంచి అందుబాటులోకి వచ్చిన రహదారి వరకు సాగిన ఈ ప్రయాణం స్థానికంగా రోడ్డు కనెక్టివిటీకి కొత్త ఊపునిచ్చింది. సంతనూతలపాడు నియోజకవర్గం చేమకుర్తి మండలంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చేమకుర్తి ప్రజలకు హామీ ఇచ్చిన శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు చేమకుర్తి చిరకాలక కోరికను నెరవేర్చారు. చిన్నరాస్తా రోడ్డు నుంచి NH5 కి కనెక్టివిటీకి 10 గ్రామాల పాటు ఈ ప్రజలు రాకపోకలు ఎంతో మంది సురక్షంగా ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. గతంలో చూస్తుంటే గొయ్యలు, చిల్లర చెట్లు, గతంలో భయభ్రాంతులకు గురయ్యే వాళ్ళం. ఇప్పుడు హ్యాపీగా త్వరగా పోలీస్ స్టేషన్ కి రావాలన్నా, హాస్పిటల్కి రావాలన్నా, చేమకుర్తి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలకి రావటానికి పోవటానికి ఇబ్బందిగా ఉండే ఈ చిన్నరాస్తా రోడ్డుని 3.5 కిలోమీటర్లని 3 కోట్ల రూపాయలకి తోటి ఈ వ్యయంతో నిర్మించారు. ఈ 4.5 కిలోమీటర్ని మేము ఈ చేమకుర్తి మండలం తరపున, సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ విజయ్ కుమార్ గారు ఇంకా పలు సేవా కార్యక్రమాలకు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ఉన్నారు.
అభివృద్ధి నిత్యం చేస్తూ ఉంటారు. అభివృద్ధి వైపు నడిచే వ్యక్తే బిఎన్ విజయ్ కుమార్ గారు. ఈ రహదారి నిర్మాణంలో మరో కీలకమైన అంశం జాతీయ రహదారితో అనుసంధానం. సుమారు 3 కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ మార్గం NH5 కు కలవడంతో చీమకుర్తి పరిసర ప్రాంతాల నుంచి ప్రధాన రవాణా మార్గాన్ని చేరుకోవడం మరింత సులభం కానుంది. గతంలో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉన్న ప్రాంతాలకు వేగవంతమైన కనెక్టివిటీ ఏర్పడింది. వాహనదారుల సమయం ఆదా కావడంతో పాటు సరుకు రవాణా కూడా సులభతరం కానుంది. గ్రామీణ రహదారి జాతీయ రహదారితో కలిసినప్పుడు ఆ ప్రాంతం కేవలం కనెక్ట్ కాదు, మార్కెట్ తో కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్టివిటీకి ప్రత్యక్ష లబ్ధిదారులు రైతులే. పొలాల నుంచి పంట ఉత్పత్తులను మార్కెట్ కు తరలించేందుకు మెరుగైన రహదారి సౌకర్యం ఎంతో కీలకం. రవాణా సులభమైతే సమయం, ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులను సమీప మార్కెట్లకు వేగంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు, సర్వీసు కేంద్రాలు ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే ఈ 4.5 కిలోమీటర్ల రహదారి కేవలం బీటీ రోడ్డు కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కదిలించే కనెక్టివిటీ కారిడార్ గా మారే అవకాశం ఉంది. మన చీమకుర్తి చిన్న రాస్తా రోడ్ ఎర్రగుడిపాడు వరకు రోడ్డుని శాంక్షన్ చేసినందుకు 4 కోట్ల రూపాయలతో 4 కిలోమీటర్లు 3 కోట్ల రూపాయలతో ఈ రోడ్డుని శాంక్షన్ చేసినందుకు విజయ్ కుమార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పూర్వము ఇటు సైడ్ నడవాలన్నా, రాకపోకలకి, చిన్నపిల్లలు తిరగాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఇప్పుడు సార్ చూపించిన అభివృద్ధి మూలంగా ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా చీమకుర్తి గ్రామం తరఫున. అలాగే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని విజయ్ కుమార్ సార్ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. అభివృద్ధి పనుల్లో రహదారి కనెక్టివిటీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక ప్రాంతానికి మంచి రోడ్డు వస్తే అక్కడికి రవాణా పెరుగుతుంది. రవాణా పెరిగితే వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తాయి. వ్యాపారం పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇదే చీమకుర్తి ప్రాంతంలో ఇప్పుడు కనిపిస్తున్న ఆశ. ఎర్రగుడిపాడు శివారు ప్రాంతాలను ప్రధాన రహదారితో అనుసంధానం చేయడం ద్వారా స్థానిక ప్రజలకు కేవలం ప్రయాణ సౌకర్యం కాకుండా భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల పునాది ఏర్పడింది. మరోవైపు విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు, అత్యవసర సేవల వాహనాలకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాకాలంలో రాకపోకలకు అంతరాయం తగ్గడంతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మార్కెట్లను వేగంగా చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఒకప్పుడు వర్షం వస్తే రాకపోకలకు అడ్డంకిగా మారిన మార్గం ఇప్పుడు ఏడాది పొడవునా అభివృద్ధికి దారిగా మారుతుంది. ప్రధానంగా 2024 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆ యొక్క ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఆ చీమకుర్తిలోని ఈ యొక్క చిన్న రస్తా రోడ్డు, అదేవిధంగా ఎర్రగుడిపాడు శివారు వరకు కూడా తార్ రోడ్డు నిర్మిస్తానని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క రహదారి పైన ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దాదాపుగా 3 కోట్ల వ్యయంతో అయితే మాత్రము ప్రస్తుతం ఈ యొక్క నిర్మాణ పనులు అయితే వేగంగా జరిగి ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ యొక్క నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది. త్వరలోనే జాతీయ రహదారి పైన కూడా ఈ యొక్క రోడ్డును అనుసంధానం చేసి ఇటువైపుగా కూడా రాకపోకలు సాగిస్తారు. దీంతో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం పైన. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. రైతులకు కూడా అనేక వ్యవసాయ పనిముట్లు కూడా తమ యొక్క తీసుకెళ్లేందుకు కూడా రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం కూడా బాగుంటుందని కూడా రైతులు కూడా ముఖ్యంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలంలో మాత్రము ఈ యొక్క తార్ రోడ్డు నిర్మించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు.